జంపన్న గారు, ఆ, మీ మీ సపోర్ట్ ఉంటుందా ఆశన్నకు? తప్పనిసరిగా రోజుల నేను వేణుగోపాల్ గారికి వి ప్రకాష్ గారు అయితే మొదటి సభ్యత్వమే నాదంటారు. అదే అదే అంటే దీంట్లో నేను అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి అంటే సాయుధ పోరాటం అనేది ఏందో కాలం చెల్లింది అనే విషయం చెప్తూ వస్తున్నా. 8 సంవత్సరాల నుంచి నేను అవే రాస్తున్నా. వాస్తవంగా ఎలక్షన్లకు సంబంధించింది నేను చూసేది, నేను ఇప్పటి వరకు ఓటేయలేదు కానీ ఎన్నికల్లో నిలబడాలి కమ్యూనిస్ట్ పార్టీగా అనేది ఏందో అంటే నేను 8 ఏళ్ల నుంచి నేను రాస్తున్నా. నేను వ్యాసాలు రాసిన తర్వాత నేను ఇప్పుడు ఈ శాంతి చర్చల కమిటీ పెట్టేప్పటి నుంచి కూడా సాయుధ పోరాట విరమణను కూడా మద్దతు చేస్తూ వస్తున్నా. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు వీళ్ళు చేసేది సరే, నాకు వాళ్ళకు కొద్ది డిఫరెన్స్ కొన్ని విషయాలు ఉంది, దాంట్లో అది సమస్య కాదు. కానీ ఏమైనప్పటికీ ఈ దేశంలో అంటే నిజాయితీగా ప్రజల కోసం ఇప్పుడు మురళీ మనోహర్ కూడా చెప్పిండు. ఒక మురళీ మనోహరే కాదు, చాలా మంది వాళ్ళు సరే బీజేపీలు ఉండొచ్చు లేదా ఇతర పార్టీలు ఏ పార్టీలను ఉండొచ్చు. ఇప్పుడు ప్రకాష్ గారు కూడా అంటే చాలా సంతోషం వ్యక్తం చేసి ఆహ్వానిస్తుండు. కాబట్టి ఇట్లాంటి చాలా మంది దేశంలో బట నేను 8 ఏళ్ళ కానీ చూస్తున్నా, ఇప్పుడైతే మాత్రము చాలా మంది వెల్కమ్ చేస్తుండ్రు. కాబట్టి నా దృష్టిలో బట ఇప్పుడు శరత్ గారు చెప్పారు కరెక్టే. శరత్ గారు చెప్పిన పాయింట్స్ వాల్యుబుల్ పాయింట్స్, అవి చాలా సీరియస్ గా అంటే ఇప్పుడు వ్యవస్థలో బట ఓట్లు తర్వాత పార్టీలు ఎట్లున్నాయో అందరికీ తెలిసిన విషయాలే. అవి డిఫికల్టీసే, కానీ డిఫికల్టీ ఎంతైతే ఉందో దీనికి గనుక ఖచ్చితంగా నిలబడగలిగితే ఒక టీం 1 పర్సన్ కాదు. వాస్తవంగా నాకు 8 సంవత్సరాల నుంచి కూడా నాకు చాలా మంది మాట్లాడుతుండ్రు, మీరు పార్టీ పెట్టండి అంటే నేను ఎవరిని పట్టుకొని పెట్టాలి, డబ్బుల సమస్య కాదు, కనీసం టీం కావాలి. టీం అనేది ఏందో కంపల్సరీ కనీసం 5 మాజీ మావోయిస్టులందరినీ కలిపి పెట్టుకోవచ్చు. మావోయిస్ట్ సింపథైజర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు చాలా మంది, ఒక్క మావోయిస్టులే కాదండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు అంతా కలిస్తే మాజీ మావోయిస్ట్ సింపథైజర్స్ కలిస్తే ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీల కంటే కూడా కొంచెం ఎక్కువ ఓట్లు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నాకు సమాజంలో మావోయిస్టుల పట్ల సింపతి ఉంది కొంచెం. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు భరత్. తెలంగాణ ఉద్యమకారులు అన్ని రకాలు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరూ ఉన్నారు. జయశంకర్ సార్ అన్నట్టు చాలా మంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఉన్నారండి, ఫ్రెషర్స్ కూడా చాలా మంది. ఎందుకంటే నాకు నిత్యం కనెక్షన్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ కూడా అంటే కొంత నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు కొత్త పార్టీ అన్నప్పుడు ఏమైందనంటే డబ్బుల కోసమే అన్నట్టు అయితే సమస్య వస్తుంది. కొద్దిగా నిజాయితీ కలిగిన వాళ్ళు, కొద్దిగా ఫర్మ్ గా నేర్చుకుంటూ కూడా ముందుకు పోయేటోళ్ళు కావాలి, కొంతమంది పాత వాళ్ళు కావాలి. కాబట్టి అంటే ఒక టీం కనుక రంగంలోకి దిగితే తప్పనిసరిగా నా దృష్టిలో అంటే అంటే దేశంలో బట్ట ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఉన్నదా లేదా అనేది కాదు ప్రశ్న. అక్కడే చేసుకోవద్దు, అది చాలా కష్టం. ఎందుకంటే దేశము ఇన్ని రాష్ట్రాలు భాషలు ఉంది కాబట్టి దేశమంతా అంటే ఇప్పుడు నేపాల్ లాగానో శ్రీలంకలో కూడా మనం చూడలేము. ఇక్కడ చాలా పెద్ద దేశం కాబట్టి ఇప్పుడు మనం దానికంటే కూడా ఒక కొత్త శక్తిగా అవతరించడానికి 5 ఏళ్ల కాలంలో అంటే కృషి అంటే ఇప్పుడు ఎట్లా ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేసేది కాబట్టి ఇప్పుడు మురళీ మనోహర్ గారు అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంటారా అని అంటే వాస్తవమే. ఆ ప్రశ్న కూడా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వయసు పడ్డోళ్ళు కొంతమంది ఉండొచ్చు కాక ఉంటారు. ఇప్పుడు సోనుకేమో ఆస్తులకు సంబంధించిన లేదు కదా, ఆశనకు లేదు కదా, లేదా నాలాంటి వానికి కూడా ఏం లేదు కదా, లేదా మరికొంతమంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు, వాళ్ళకేమి ఆస్తులు లేకపోతే అవన్నీ వాళ్ళకేం అవసరం లేదు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఎట్లా ఉంటారనేది సమస్య కంపల్సరీ ఉంటుంది. కాబట్టి వీటిని అన్నిటిని ఎదుర్కొంటూ ఒక ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ అని అంటే ఒక రకంగా కనీసం 2 ఏళ్ళు ఏదైతే ఉందో చాలా కష్టపడాలి. 2 ఏళ్ళు అంటే పార్టీ ప్రకటించడానికి కూడా ఇప్పుడు ప్రకాష్ గారు అన్నారు పార్టీ ప్రకటించడం ఏమిటి, తర్వాత ఇతర ఉద్యమ సంస్థగా ఎట్లా ఉండాలి అనే విషయాలు ఏవైతే చాలా విస్తృతంగా చర్చలు చేయాలి. అనేక మందితోటి చర్చలు చేసి ఒక ప్లాట్ఫామ్ ను డెవలప్ చేయగలిగితే అది ఏమైనా 2 సంవత్సరాల తర్వాత దాని యొక్క ప్రాథమిక రూపము అనేది అది ముందుకొస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పట్టు వదలని పద్ధతిలో అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళు ఇక్కడ వాటిని కూడా అంటే వాటిని అర్థం చేసుకుంటూ
ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఎంతవరకు అంటే పోయే క్రమంలో బహుశా నా ఉద్దేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కావచ్చు, లేదా మావోయిస్టు పార్టీ నుంచి కూడా, ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి బయట కూడా ఇప్పటిదాకా ద్రోహులు అన్నోళ్ళు కూడా తగ్గిపోతున్నారులే. వాళ్ళు తగ్గిపోతున్నారు, ఇప్పుడు తగ్గుతారు, తప్పనిసరి తగ్గుతారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు కొద్దిగా చాలా కష్టపడాలి. కష్టపడితే ఇది తప్ప మార్గం కూడా ఏం లేదు. మరి మార్గం కూడా సమాజంలో కూడా ఇప్పుడు అందరం భావిస్తున్నాం, సమాజం ఏదైతుందో ఈ విలువలు లేవు, చాలా ఈ డబ్బుతోటి ముడిపడ్డాయి. కాబట్టి మరి కొత్త సమాజం రావాలి, లేకపోతే కొత్తగా మంచి చేసే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మరి ఆ సెక్షన్ కూడా ఉన్నది కదా. సమాజంలో ఒక సెక్షన్ ఉంది, చిన్న సెక్షన్ అయినా ఉంది. కాబట్టి వీళ్ళని ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఉందో అది ఉంది. చేసేటప్పుడు కొన్ని ఉండే ఆ తప్పులు పోవంటే పోతాయి, తప్పులు పోకుండా ఏమీ జరగదు, 100% మంచి అని జరగదు. కాబట్టి తప్పులు పోయినప్పటికీ అంతకంటే మార్గం లేదు. కాబట్టి దాన్ని అనుసరించి తీరవలసిందే తప్ప వేరేకటి లేదు. వాళ్ళు డేర్ చేయాలి, వీలైనంత తొందరగా డేర్ చేయాలి. నేను కూడా వాళ్ళతో కలిసి తప్పకుండా పనిచేస్తారు. ఇప్పుడు మీకు దొరికారు సపోర్ట్ జంపన్న గారు, భరత్ గారు నేను ఏమంటున్నా, ఫస్ట్ వి ప్రకాష్ గారు అయితే సెకండ్ జంపన్న గారు. భరత్ గారు ఒక ఇది జెన్జీ ఉద్యమాల కాలం. శరత్ గారు చేస్తారు, మురళీ శరత్ గారు సాధ్యం కాదన్నా, నేను జయ అని చెప్పారు. శరత్ గారు నేను జయ అని చెప్పారు. అట్లేం లేదు, ఆయనే ముందుంటాడు అందరికంటే, చాలా ఆయనే ముందుంటాడు అందరికంటే. ఎందుకంటే వారి మెంటాలిటీ. శరత్ గారు మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, వినబడతలేదు. మీరు ఏమంటారు? నేను ఒక మాట చెప్పాలండి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి భరత్ గారు. చెప్పండి అన్నంలో సాయం కూడా తీసుకుంటామండి, చెప్పండి శరత్ గారు. తీసుకోవాల్సి వస్తుంది. శరత్ గారు